నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్డిపిఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పుంగనూరులో మూడప్ప నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, వసతి దీవెన, శ్రీనిధి పథకం, షాదీ మహల్ నిర్మాణాలు, పేదల ఇల్లు, దుల్హన్ పథకంతో పాటు సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము అనేక వాగ్దానాలు వరాల రూపంలో ప్రజలకు కురిపించింది. ఇవన్నీ నమ్మి ప్రజలందరూ ఏకదాటిపై నిలబడి మీరు బీజేపీతో అలియన్స్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు నుంచి మనకు ఏదో ఆశించి నిజమైన పరిపాలన అందిస్తారన్నట్టు ప్రతి ఒక్క వర్గము, ముస్లిం కమ్యూనిటీ, క్రిస్టియన్స్ అందరూ కలిసి కూడా ఏకదాటిపై నిలబడి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని ఎంచుకున్నారు. ఆ ఎంచుకున్న వాగ్దానాలు ఏదైతే మీరు సూపర్ 6 అంటున్నారో, సూపర్ 6లో 2 అమలు చేసినారు, మిగతా అన్ని ఫెయిల్యూర్లో ఉన్నారు. రానున్న రోజుల్లో ఇవన్నీ మీరు స్థానిక ఎన్నికల సమరంలో ముందు వెళ్లే ముందే ఇవన్నీ ప్రకటించి మళ్ళీ ముందుకు రావాలి ఎలక్షన్లో. ఇది మా డిమాండ్. ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి ఏదైతే మీరు ఈ రాజకీయ నాయకులు, మైనార్టీ నాయకులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వంలో మైనార్టీ నాయకులు, లేకపోతే మన మైనార్టీ మినిస్టర్లు కానివ్వండి, మైనార్టీ హక్కుల కోసం పార్లమెంట్లో ఎలాంటి గళం కూడా విప్పడం లేదు. ఏదైతే వాగ్దానాలు చేసినారో ప్రజలందరూ ఆందోళనకరంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఎలాంటివి హామీలు నెరవేరలేదు. మనకందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అనేక వాగ్దానాలు మనకు చేసినారు. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, మహిళలకు 19 సంవత్సరాలు దాటిన మహిళలకు 1500 రూపాయలు కేటాయిస్తున్నారు. ఎక్కడ ఇప్పటి వరకు రాలేదు. దీనికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన నారా చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా ఉంది. అలాగే మైనార్టీలకు ఏదైతే 5 లక్షల రుణం, చిన్న చిరు వ్యాపారాలకు అంతా 5 లక్షల రుణాన్ని, వడ్డీ లేని రుణాన్ని ప్రకటించినారు. అది కూడా ఇప్పటివరకు ఊసే లేదు. వాడలో హజ్ హౌస్ ఉన్నది అన్నట్టు ఊసే లేకుండా పోయింది. అన్ని విషయాల్లో కానీ వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమణ జరుగుతూ ఉంది. వీటిని అరికట్టడానికి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ప్రజలందరూ అనేక ఇప్పుడు ఏదైతే గౌరవ వేతనం ఉందో మౌజన్లు ఇమాంలకు ఇస్తున్నామని మీరు డబ్బు కొట్టుకుంటున్నారు. ఇది కూడా సరిగా అందడం లేదు. ప్రజలందరూ ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే అది కూడా వేతనాలు ఉన్నాయి. అనేక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ఉంటే అసెంబ్లీలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నిధులతో కొరత అంటున్నారు. అయ్యా ఇస్తున్నాము, ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ప్రజలకు ఆడబిడ్డ నిధిని కానివ్వండి, నిరుద్యోగ వృత్తి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు యువతకి, ఇప్పటి వరకు రాలేదు. 20 లక్షల అలాగే 20,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రకటించారు. అది కూడా ఏ ఒక్కరికి అందుబాటులో రాలేదు. మీరంతా ఏదైతే సూపర్ 6 అన్నారో సూపర్ 6 ఫెయిల్యూర్గా ఉంది. మీరంతా విఫలమయ్యారు. దీనికి ప్రజలే సాక్ష్యంగా ఉన్నారు. ప్రజల తరఫున మేము ఎస్డిపిఐ పార్టీ మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి అన్నారు, కేంద్రమే మీ మెడలు వంచి తెస్తానన్నారు. ఇప్పుడు మీరు ఎటువంటి మీ 40 ఏళ్ల అనుభవం గల నాయకుడు ఇప్పుడు ఇలాంటి వాటిల్లో వెనకడుగేస్తే రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గట్టే మీకు కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాము. రానున్న రోజుల్లో ప్రజలతో నిలబడి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోరడం మేము ఎస్డిపి పార్టీ తరపు నుండి ప్రతి ఒక్క సమస్యపై ఇలాగే మీకు ఎదురుగా ధీటుగా నిలబడతామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఎస్డిపి. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏమిటంటే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉంది, ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఆ హామీలను మర్చిపోవడం, గత రెండు ఏళ్లుగా ప్రభుత్వం ఏర్పడి కూడా ఏదైనా హామీలు ఇచ్చారో ఆ హామీలు అమల్లో రాని కారణంగా ఈరోజు మేము ఎస్డిపిఐ పార్టీ తరఫు నుండి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఏదైతే మనం చూసాం, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఆడబిడ్డ నిధి అని ఎవరైతే మన ఆడపడుచులు, అక్కా చెల్లెళ్ళు 19 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళకి ప్రతి నెల ఆడబిడ్డ నిధి అని 1500 రూపాయలు ఇస్తాము అని ఒక హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే అదే
ఏదైతే యువకులు ఉన్నారు, చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు, వాళ్ళకి నిరుద్యోగ బిరుది అని ప్రతి ఒక్కరికి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము అని హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఒక 1.1 కోట్లతో బీసీ ప్లాన్ను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని ఆదుకుంటామన్నారు. అదేవిధంగా చూస్తే ఇల్లు లేని వాళ్ళకి గత ప్రభుత్వం 1 సెంటు మాత్రమే భూమి ఇచ్చింది, దాంట్లో ఇల్లు కట్టలేము, మేము ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి ఎక్కువ స్థలం కేటాయించి ఇల్లు కట్టిస్తామన్నారు. అదేవిధంగా మైనార్టీలకు ఏదైతే దుల్హన్ పథకం, ఏదైతే పేదవారు పిల్లలకి పెళ్లి వివాహం జరిగితే దుల్హన్ పథకం ఇస్తామన్నారు. ఇలాంటివి అయితే హజ్ హౌస్ నిర్మాణము, అదే హర్బస్తా నిధులకు ఆ స్థలం కేటాయిస్తామన్నారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కానీ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఒక షో అప్ చేస్తుంది. దీనికి మేము ఎస్డిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా, ఏ ఒక్కరికి సమస్య వచ్చినా ప్రతి సమస్య మీద పోరాడతాం. వెంటనే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, లేకపోతే ఈ ఉద్యమం నిరసనతో కాకుండా రాబోయే రోజుల్లో ఒక మహా ఉద్యమంగా అవుతుందని మేము తెలుపుతున్నాము. అదేవిధంగా జై హింద్, జై ఎస్డిపిఐ.